ఇస్మతి సామ్రాజ్యం సాంబారా విజయవాడ రాజుగారి రుచులకి మనోడు కూడా పేరు తీసాడు. ఆల్రెడీ సగం కొరికిస్తాడు. చేతులు కట్టుకొని రాజుగారండి ఈ రోజండి నాటుకోడు పులవ రైస్ చెప్పానండి. అవునండి అవునండి. చిత్రగుప్త ములంగాలు తినరా? మీరు ఏమి చెప్పారు? నాటుకోడి పులవ్. మీరు రాజుగారు తెలుగైనా మాట్లాడతారు. రెస్పెక్ట్ ఏది? రాజుగారు కదయ్యా. రాజుగారికి రాని సెట్ చేయలేదేం మరి మీరు? చెప్పానయ్యా. చిట్టుమిత్యాల రైస్ రాజుగారి పులావ్ అయితే మామూలుగా ఉండదు. గ్యాస్ కొంచెం ముందుకు వచ్చింది. మొజ్జ రొయ్యల ఇగురు ఇవన్నీ తింటుంటే ఇంట్లో భోజనం తిన్నట్టుంది నాకైతే. భోజనం కిరణ్ బ్రోతో ఉండు, చాలా బాగా తిండు. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఎలా ఉంది డైలాగ్? ఫస్ట్ మేము తమిళ ఫోటో తీసుకుంటాం. ఒకసారి అందరూ నవ్వండి. వాయిస్ బాబోయ్ మామూలుగా లేరు. కాదు భయ్యా, నీకు పెళ్ళైందా? పెళ్ళి అవ్వలేదన్నా. అయిపోద్ది వీడియో తర్వాత, అయిపోద్ది రిలీజ్ అయిన తర్వాత. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ లవర్స్ గ్యాంగ్. ఈరోజు మన ఫాలోవర్స్తో నేనైతే మన వైజాగ్లోని విజయవాడ రాజుగారి రుచులకైతే రావడం జరిగిందండి. వీళ్ళ దగ్గర అథెంటిక్ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయన్నమాట. పలావ్స్ కానీ లేదా థాలీస్ కానీ, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనలో పట్టుబడతారు. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అక్కడంటే మనకి డైమండ్ పార్క్ ఉంది కదండి, ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో గూగుల్ లొకేషన్ వేస్తాను, ఎవరికైనా తెలియకపోతే ఆ లొకేషన్ ద్వారా రావచ్చు. సో ముందుగా మన ఫాలోవర్స్ మీకు అయితే పరిచయం చేస్తాను. హాయ్ బ్రో, మీ పేరు? చాలా స్టైలిష్గా ఉన్నాడు కదా మనోడు. హాయ్ బ్రో, మీ పేరు? సంతోష్ బ్రో. మనోడు హే డ్యూడ్ అన్నట్టు వచ్చాడు. హాయ్ బ్రో, మీ పేరు? జీవన్ కుమార్. హాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి బ్రో అది? సర్ప్రైజ్ బ్రో. సర్ప్రైజ్ గిఫ్టా? ఏంటిది? దట్ ఇస్ పెన్. పెన్నా? ఇదేంటి ఓపెన్ చేద్దాం, లోపలికి వెళ్ళి ఓపెన్ చేద్దాం, మన వాళ్ళకి కూడా చూపిద్దాం. ఓకేనా? ఓకే బ్రో. మీ పేరు బ్రో? నా పేరు మనీ బ్రో. మనీ బ్రో. మనోడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. చూద్దాం ఇది ఎంతవరకు కొనసాగుద్దాం. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, లోపలికి వెళ్ళి మొత్తం మన వాళ్ళ చేత అన్ని టేస్ట్ చేయించి డీటెయిల్గా ప్రైజెస్ అన్నీ కూడా చెప్తాను. సో ఆ ప్రైజ్కి టేస్ట్ ఎలా ఉంది, వర్తబుల్లా కాదు అన్నీ కూడా మన వాళ్ళు చెప్తాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ఆల్లో పెట్టుకున్నారు అనుకోండి, నేను చేసే వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇటుపోయా ఎలా ఉంది? గాజా? అది గాజు కాదని సర్ప్రైజ్. అక్కడ చూద్దాంలే. ఓపెన్ చేసి చూడనా, నీకే సర్ప్రైజ్ గా అనిపిస్తుంది. ఇక్కడ ఏమున్నాయి మా పేర్లు? ఫస్ట్ ఏ మాత్రం కల్తీ లేని మటన్ తో గోంగూర మటన్, టమాటా మటన్, దోసకాయ మటన్, ములంకాయ మటన్. కృష్ణ బ్రో, ములంగాలు తినరా? నువ్వు ఏంటి తింటావు బ్రో? రాజుగారి కోడి పొలవ్. నువ్వు రాజుగారి కోడి పొలవ్. నువ్వు బ్రో? ఏదైనా కాదు, సెలెక్ట్ చేసుకోండి, అదే ఆర్డర్ చేస్తావు లోపల. మీకు నీకేటి కావాలి? నువ్వు భీమవరం కోడి పల్లవే. నువ్వేటి తింటానన్నావు బ్రో? నేను రాజుగారి కోడి పొలవ్. నువ్వు రాజుగారి కోడి పొలవ్, నువ్వు భీమవరం కోడి పొలవ్. భయ్యా నువ్వు? భయ్యా నువ్వు రాగి సంగటి నాటుకోడి తింటావు. మనోడు నువ్వు బ్రో? అందరూ బిర్యానీలే తింటారా మీరు? తలకాయ కూర, రైస్, అవన్నీ మటన్ కర్రీ అవి ఎవరు ట్రై చేయరా? సరే, నేను రైస్ ఐటమ్స్, కర్రీస్ నేను ట్రై చేస్తాను. ఓకే ఓకే. ఒక్కొక్కరు ఒకటి రండి, లోపలికి వెళ్దాం. లోపల మీకు ఒక రాజుగారు ఉంటారు, లోపల అన్ని చూసేద్దాం. ఇది అసలు ఏందనమాట. బొట్టుడు బాగా లావ్ అయిపోయాడు కూడా. అంటే విజయవాడ రుచులు తినడం వల్ల కొంచెం లావ్ అయ్యాడా? ఇక్కడ ఒక బొట్టుడు ఉన్నాడు. ఒరిజినల్. ఇక్కడ సింహాసనం ఉంది, కూర్చొని బ్రో. సేమ్ అలాగే ఉంటారు, విజయవాడ రాజుగారి లాగా ఉంటారు. అప్పుడు పాత విజయవాడ రాజుగారి లాగా ఉంటారు. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఎలా ఉంది డైలాగ్? సెటప్ అయితే పెట్టారు. కాకపోతే ఏంటంటే నిజమైన కత్తులు కూడా పెట్టారండి బాబు వీళ్ళు ఇక్కడ. ఇది ఆల్రెడీ గుచ్చుకుంది, చాలా షార్ప్గా ఉంది. చూడండి, ఫోటోగ్రాఫర్స్ ఫోటో తీసుకున్నప్పుడు జాగ్రత్త. పొడిస్తే చిన్నపిల్లలు టచ్ చేయకండి, బీ కేర్ఫుల్ అమ్మా. ఫోటో తీసుకున్న జాగ్రత్తగా. ఇక్కడ ఉంది రాజుగారు కుర్చీ, ఆస్థానం. కూర్చుంటారు ఎవరైనా? కిరణ్ బ్రో కూర్చుంటారు, కొంచెం రాజులా కనిపిస్తున్నారు. ఇది పెద్ద జోకి ఈ రోజుకి. చిటికలు. నేనే రాజు, నేనే మంత్రి. ఇప్పుడు ఎవరు ఇక్కడ మంత్రివర్య?
మన తినడానికి ఈ రోజు ఏదో ఒకటి చెప్పండి. ఏం చెప్దాం? మీరు ఆల్రెడీ తలకే మోసం చెప్పలేదు, ఇంకేవో చెప్పారు కదా. మీరు ఏంటి చెప్పారు? మంత్రివర్య గారు మీరు ఏమి చెప్పారు? నాటుకోడి పులావ్. మీరు రాజుగారు తెలుగైనా మాట్లాడతారు, రెస్పెక్ట్ ఏది? చేతులు కట్టుకొని రాజుగారండి ఈ రోజు నాటుకోడి పులావ్ రైస్ చెప్పానండి. అవునండి అవునండి. చిత్రగుప్త సరేలేండి. మంత్రివర్యులు, పెద్దవర్యులు, చిన్నవర్యులు మీరేమి చెప్పారు? ఓకే, మీరేమి చెప్పారు? మీరేమి చెప్పారు? ఏ బాలిక ఇలా రా నువ్వు. మొత్తానికి అలా ఏదో జరిగిందండి. సో ఇప్పుడు మేము వెళ్ళి మొత్తానికి కుమ్మేద్దాం. బాగుంది కదా రెస్టారెంట్, థీమ్ అంతా కూడా బాగుంది. జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఇక్కడ ప్రైవేట్ హాల్ కూడా ఉంది. సో మనం అక్కడ ప్రైవేట్ హాల్లో వెళ్ళి కూర్చుందాం. లెట్స్ గో. ఇక్కడ ఈ రెస్టారెంట్ తో పాటు ప్రైవేట్ హాల్ కూడా ఉంది. ఓకే గైస్, వెళ్ళి కూర్చుని పండి లోపలికి వెళ్ళి. మంత్రివర్య చెప్పండి అయ్యా. ఈ రెండింటిలో ఒకటి పట్టుకున్నాము. ఇదిగోనయ్యా. అదిగోనయ్యా. అయితే తొందరగా స్టార్టర్లు చెప్దాం. ఏం చెప్దాం? మీ ఇష్టమయ్యా, మీరు పెద్దవాళ్ళు కదా, మీరు ఏం చెప్తే అది అయ్యా. ఓకే బ్రో, నీకేంటి? ఇక మనం బయటికి రారా మీరు ఎవరు? సరే ముందుగా మనోళ్ళకి ఆర్డర్ చేసేద్దాం. ఈ లోపల వస్తే ఈ లోపల మనోడు ఏదో గిఫ్ట్ తెచ్చాడండి నా కోసం, ప్రేమతో ఓపెన్ చేద్దాం. చేద్దాం బ్రో, మనోళ్ళు కూడా చూస్తాం. రాజుగారు కదయ్యా. రాజుగారికి రాని సెట్ చేయలేదేం మరి మీరు? చెప్పానయ్యా, టాపిక్ ఎక్కువైపోయింది. ఏ వావ్, ఏంటి బ్రో షాక్ పెన్నా? లేదు బ్రో. ఏ వావ్, చాలా బాగుంది బ్రో. ఆ ఫుడ్ వచ్చిందండి మనోడు. వావ్, ఇది ఏ పెన్ భయ్యా? బ్లూ పెన్. కొంచెం అంటే నాకు ఇప్పుడు ఎవరు పెన్ గిఫ్ట్ అవ్వలేదు బ్రో, ఫస్ట్ టైం నువ్వు ఇచ్చావు. ఓడి అమ్మా, ఎందుకు గురు? 3500. మనోడు 3500 పెట్టి పెన్ను కొన్నాడండి. ఎందుకు గురు అంత? నువ్వు వస్తే సరిపోద్ది కదా, గిఫ్ట్ కొనాలా? ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ బ్రో. ఇది ఏంటో చూడాలని ఉంది. ఆల్రెడీ పెన్ ఇచ్చాడండి, చాలా హ్యాపీగా ఉంది నాకు. కానీ నాకు అలాగా గిఫ్ట్లు ఎందుకు భయ్యా? సరేలే, ప్రేమతో తెచ్చావు, మళ్ళీ ఇంక నేను డిసప్పాయింట్ చేయను నేను. క్యాండిలా? ఏ క్యాండిల్ లైట్ డిన్నర్. క్యాండిల్ లైట్ డిన్నరా గురు? చూసారుగా. సో మన బ్రో తెచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, లవ్ యూ సో మచ్. బట్ తెచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? సరే అయితే మొత్తాన్ని కుమ్మేద్దాం మనం. ఫస్ట్ మేము తమిళ ఫోటో తీసుకుంటాం. ఒకసారి అందరూ నవ్వండి. వాయిస్ బాబోయ్, మామూలుగా లేరు, పొట్ట అయిపోయింది. ఓకే మామూలుగా కాదురా బాబు, వచ్చేద్దరు బయట కస్టమర్లు అందరూ. ఓకే, ఫస్ట్ మన వాళ్ళు బయట బోర్డు దగ్గర అడిగానండి న్యాయంగా ఎవరికి ఏంటి కావాలని. భయ్యా నీకేం కావాలని అడిగావు? వచ్చేసింది నీకు భీమవరం పొలం. నువ్వు ఏంటి అడిగావు? రాజుగారి పొలం విత్ చిట్టుముత్యాలు రైస్. వచ్చేసింది. నేను రైస్ కర్రీస్ అన్ని ట్రై చేస్తాను అన్నానండి. ఇగో మటన్ కర్రీ, గోంగూర చికెను, ఇంకా తలకాయ, అమ్మ చేప, రొయ్యలు, హల్వా, చారు, మొత్తం రైస్ ఐటమ్స్తో కర్రీస్ అన్నీ ఉన్నాయి. బ్రో నువ్వేంటి అడిగావు? రాజుగారి కల్మీ బిర్యానీ అడిగావు ఇందాక. గో నీకు కల్మీ బిర్యానీ. నువ్వేంటి అడిగావు గురు? అమ్మ బాబు, నీకు భలే వచ్చింది, మంచి వండొచ్చింది. ఇంకా అవి కాకుండా పీతలు, కొరమీను, చేప. ఇది ఏంటో భయ్య తెలియదు. తలకాయ. ఇది నా తలకాయ ఇక్కడ ఉంది. ఇదేంటిది బ్రో? ఇది చేపేనా? చాలా డిఫరెంట్గా ఉంది భయ్యా. ఇది ఏంటి అసలు? టమాటా కాదు వెరైటీ చేసి బ్రో. ఇది ఏంటో తెలియట్లేదు గురు. స్మెల్ చూడండి. చేపే గురు, ఇది ఒక రకమైన చేప అనుకుంటాం. ఏమో అడుగుదా ఉండు. పువ్వు ఎవరికైనా ఇస్తావా? కిరణ్ బ్రోకి. నాకు వద్దులే, ప్రేమతో కిరణ్ బ్రోకి. ఓకే సరేనండి. మనోడు పువ్వు ఇచ్చాడు, మనోడు పెన్ను ఇచ్చాడు, మనోడు పువ్వు ఇచ్చాడు. ఓకేనా? ఈ పువ్వుని ఎక్కడే పెడదాం. ఓకే సరే, ఫస్ట్ ఏంటి తండ్రి ఎవరి తల తినేయండి పువ్వు, నాకు సంబంధం లేదు, మీరు తినేయండి. ఫస్ట్ పీతలు రైస్ తినేస్తాను. సరే అయితే ప్లేట్లు అందుకో గురు. మనోడి భీమవరం బిర్యానీ కుమ్ముతాడు, మామూలుగా ఉండదు. మరి చిట్టుమిత్యాల రైస్, రాజుగారి పులావ్, కిరణాన్నయితే మామూలుగా ఉండదు. నేను ఎవరమ్మా? లవర్ ఫోన్ చేశారు. నో లవర్, ఓన్లీ ఫుడ్ లవర్, కిరణ్ లవర్. సరే పోన్లే, అదేదో చూడు ఎవరో పాపం. నిమ్మకాయ చూసారా భయ్యా, భలే కట్ చేశారు, స్టార్ పువ్వులా కట్ చేశారు. టమాటీ కూడా అసలు రోజు అంటే నమ్మేస్తారు ఎవరైనా. ఇదేమో ఏదైనా విజయవాడ రాజువారి
బాబు ఎందుకు నువ్వు? సో ఈ రెస్టారెంట్ ఓనర్ ఆయన యాక్చువల్లీ ఆయన డాక్టర్ అనమాట. సో విజయవాడ నుంచి వచ్చి ఆయన తర్వాత ఇంటర్వ్యూలో వాళ్ళు కలగవచ్చు తెలుస్తుంది మన వాళ్ళకి. సో ఆ ఊర్లో ఉన్న ఫుడ్ ఇక్కడ ఎక్కడ అథెంటిక్ ఫ్లేవర్ లేదని ఆయన అక్కడి నుంచి రీసెర్చ్ చేసి ఈ వైజాగ్లో ఈ రెస్టారెంట్ పెట్టడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు మనకి వచ్చేటప్పుడు, మీరు కూడా విన్నారు, ఏమన్నారు, ఎగ్జాక్ట్ మంచి ఫ్లేవర్స్ ఉంటాయి, అథెంటిక్ ఫ్లేవర్స్ ఉంటాయి అని అన్నారు. సో ఇవన్నీ ప్రైజెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నేనైతే వైట్ రైస్ వేసుకొని చారు వేసుకుంటానండి ఎప్పుడు. ఏ వీడియోకి వెళ్ళినా ఫస్ట్ స్టార్టర్లు, సూపులు, తర్వాత బిర్యానీలు. ఈరోజు అలా కాదు, వైట్ రైస్ స్పెషల్గా చారు అన్నం, సలవా చారు అన్నం, మటన్ కర్రీ, గోంగూర కర్రీ, రొయ్యల కర్రీ, పీతల కర్రీ. అబ్బో చాలా ఉన్నాయి గురు, తినండి. ఆహా ఏమో రుచి వినరా మహిమరిచి. మా బాబోయ్ మనోడు సింగర్. తందానా చికెన్ దమ్ బిర్యానీ కమ్మగా ముద్దుగా హాయిగా ఉంది. తింటుంటే ఇంకా కొంచెం తినాలనిపిస్తుంది. తినే బో మొత్తం తినే. నాకు వైట్ రైస్, మటన్ కర్రీ, గోంగూర కర్రీ అన్నీ బాగున్నాయి. గురు నువ్వు ఏడు తింటున్నావు? గురు నేను మాత్రం దమ్ బిర్యానీ. నాకు మూలుగు వచ్చింది. రైస్ ఉంది మాదిరిగా. మాధురి ఆదా రబ్బు, మధురం మాధురి కాదు. ఆహా భోజనం కిరణ్ బ్రోతో ఉండు, చాలా బాగా తిండు. మటన్ ఫ్రై, దోసకాయ మటన్, చేపల పులుసు, పీతల ఎగురు, రొయ్యల ఎగురు. ఆహా ఇవన్నీ తింటుంటే ఇంట్లో భోజనం తిన్నట్టుంది నాకైతే. రాగి సంగటి నాటుకోడి ఎలా ఉంది? సూపర్ ఉంది. నేను చూసారండి తలకాయ కూర వేసుకుంటున్నా. గో వావ్ యమ్మీ యమ్మీ. ఈ తలకాయ కూరని ఇందులో వేసుకొని ఇలా ఎగురు వేసుకుంటే, చూసారా తలకాయ కూర వేసుకున్నా. మా రాజుగారు ఎంత వయ్యారంగా తింటున్నారు అంటే తలకాయ మాసం తింటున్నారు. దీన్ని ఇప్పుడు ఇలా కలిపి 4 చేతులు నోట్లో పెట్టి తింటే కమ్మదనం మామూలుగా ఉండదు. చాలా బాగుంది. మాస్టర్ కిరణ్ సారే ఫుడ్ లవర్. సంగటి అయితే నాటుకోడలు అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంది. ఎలా ఉన్నాయి చెప్పాలి పీతలు. బ్రో నీకు వద్దా పీత? నా పేరు తీసుకోవాలి ఇంకా. తీసుకో. మనోడు పీతను కొరుకుతున్నాడు, అదిరిపోయింది. మనోడు కూడా పీత తీసాడు, ఆల్రెడీ సగం కొరికిసాడు. ఈ స్వీట్ చాలా బాగుంది. అలా బిర్యానీ కొద్దిగా ట్రై చేస్తున్నానండి. దమ్ రైస్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది దమ్ము. ఏం భయ్యా దమ్ము బిర్యానీ సాల్టీగా అది ఉన్నట్టుంది, కానీ అదే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. మాధురమైన కాదు, మధురం. దాని మాధురి అంటాం. రైస్, చిట్టుముత్యాల రైస్ అంటాం. రైస్ రాజుగారి వారి పలావ్. ఈ పలావ్ కూడా ట్రై చేద్దాం. స్పైసీగా ఉంది కదా, స్పైసీ కానీ భలే ఉందమ్మా. ఉంటుంది స్పైసీగా ఉన్న రైస్ కమ్మగా భలే ఉంది. మా వాళ్ళు ఏనా వద్దు వేసే గురు, తినుగురు, ముళ్ళు ఏం గుచ్చుకోదు. వేసాను వేసే గురు, వేసి గురు కొరమేను. అయ్యా మా కోసం ప్రేమగా అన్నీ వడ్డేస్తున్నాడమ్మా. నీ పేరన్నా? రవి బ్రో ఒకటి. రవి బ్రోకి మరి మామూలుగా ఉండదు. రవి బాబు టాక్సీయా పాల్సియా. బాబు కొరమేను తినేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి మీరు. అది ఇందాక తిన్నాం కొరమేను కదండి, ఇది ఒక చేప. అదో చేప. ఏ చేప? అదొక చేప. అదొక చేప, పేరు తెలియదు కానీ ఇది ఒక చేప. అదొక చేప, చెరువు చేప. జీడిపప్పు స్మూతీ. మా వాడు ఎలా ఉంటారు మరి, మా వాళ్ళు ఎలా ఉంటారు మరి, మామూలు కాదు. ఫైనల్గా మొత్తానికి విజయవాడ రాజుగారు రుచుల్లోని మరి గట్టిగా మరి మామూలు లేదు వాళ్ళ మూమెంట్. పిచ్చెక్కించాం ఒక్కొక్కరం. నేనైతే వైట్ రైసు, రొయ్యల కర్రీ, గోడి తలకాయ పక్కనే పెట్టుకున్నాను, తలకాయ కర్రీ, మటన్ దోసకాయ, నెక్స్ట్ చికెన్ గోంగూర, చికెన్ ఫ్రై, దోసకాయ మటన్, ఇవన్నీ కర్రీలు. నాన్ వెజ్ మీల్స్ ఉంటాయండి, అలాగే వెజ్ మీల్స్ కూడా ఉంటాయి. దట్టు కొరమీను చేప తిన్నాం మన వాళ్ళందరూ, పీతలు తిన్నారు. ఇక్కడ ఒక చేప ఉంది, చెరువు చేప, అది ఇంకా తినాలి. ఆ చేప
నెక్స్ట్ మనోళ్ళు రాగి సంగటి నాటుకోడి తిన్నాడు, మనోడు కలిమి బిర్యానీ తిన్నాడు, నేను వైట్ రైస్ కర్రీస్ తిన్నాను. రాయల్ గారి పులావ్ రైస్, చిట్టుముత్యాల రైస్ సమ్మగా సమ్మగా ఉంది. మనోడు అది మనోడు ఫ్రై బిర్యానీ. ఇంకేది నేను ఫస్ట్ ఏడు తిన్నా దమ్ బిర్యానీ. బ్రో జెన్యున్ గా టేస్ట్లు ఎలా ఉన్నాయి? సూపర్. జెన్యున్ గా అయితే చెప్పలేను కానీ నిజాయితీగా చెప్తున్నాను, ఫుడ్ మాదిరిగా ఉంది. మధురంగా మాదిరి చచ్చిపోతాడు భయ్యా. ఎవరో తెచ్చేయండి భయ్యా, మనోడు పిచ్చైపోతాడు మాదిరి కోసం. భయ్యా జెన్యున్ గా చెప్పు, నీకు ఎలా అనిపించింది విజయవాడ రుచులు? రావచ్చు ఫ్యామిలీస్ అందరూ. సూపర్ గా ఎంజాయ్గా వచ్చి ఫ్యామిలీ మొత్తం టేస్ట్ చేసి హ్యాపీగా వెళ్ళొచ్చు. మీ గురు? అంటే నేను నార్మల్ నేమ్ విన్నాను కానీ ఫుడ్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం. ఎలా అనిపించింది? అథెంటిక్ అన్ని ఇంట్లో భోజనంలా ఉందండి, సూపర్ గా ఉంది. మీరు అందరూ కూడా వచ్చి తినాలని నేనైతే కోరుకుంటున్నా. విజయవాడ రాజుగారి రుచులు అద్భుతంగా ఉంది. డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను లొకేషన్ కానీ మేము తిన్న వాటి ప్రైజెస్ అన్ని కూడా. హ్యాపీగా వచ్చి కడుపు నిండా మధురంగా తినండి. ఓకేనా? మొత్తం అన్ని కంప్లీట్ చేశాక ఇంకా ఫైనల్గా బయట ముచ్చట్లు పెట్టుకుందామా? ఓకే, సో ఫుల్గా ప్రశాంతంగా తినండి. ఇప్పుడు మన వాళ్ళు లోపల తింటున్నారు, ఆల్రెడీ చూసారు కదా అంతా కూడా. ఇప్పుడు మనం ఈ రెస్టారెంట్ ఓనర్ దగ్గర అయితే ఉన్నాము. ఈయన రెస్టారెంట్ ఓనరే కాదండి, ఈయన డాక్టర్ కూడా అనమాట. పేరు లక్ష్మణ్ రాజు. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. ఈరోజు మా ఫాలోవర్స్తో మీ రెస్టారెంట్కి రావడం జరిగింది, విజయవాడ రాజుగారి రుచులు. ఈ రాజుగారి సెటప్ కానీ ఆ కుర్చీ కానీ నిజమైన కత్తులు పెట్టి ఏంటండి మీరు? అంటే రియాలిటీ ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంకా చాలా ఉందండి. డ్రెస్సెస్ కానీ ఇంకా కిరీటం కానీ ఇవన్నీ కొంచెం అంటే సడన్ గా ఇది 40 days లో నేను కంప్లీట్ చేయాలి. 40 days లోనే రెస్టారెంట్ స్టార్ట్ చేశారు అంతా. అంటే హాస్పిటల్స్ అన్ని వదిలి నేను ఇక్కడే ఉంటే దగ్గరుండి మొత్తం కూడా యాంబియన్స్ అంతా కూడా నేను దగ్గర. నిజంగా అంటే రెస్టారెంట్ అంతా లుక్స్ పరంగా చాలా బాగుంది. ఫోటోషూట్ కి చాలా మంచి థీమ్ ఇచ్చారు, అందరూ బాగా తిరుగుతున్నారు, తీసుకుంటున్నారు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే కనుక నేను మా వాళ్ళతో తిన్నవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ నాకు వైట్ రైస్తోని దోసకాయ మటన్ కానీ, గోంగూర చికెన్ కానీ, తలకాయ, పీతలు, అదేంటి కొరమేను, రాజుగారి బిర్యానీ, భీమవరం బిర్యానీ, కోడి పలావులు, ఇవన్నీ పలావ్స్ అండి అవన్నీ కూడా చాలా యూనిక్ టేస్ట్ అయితే ఉన్నాయి, మంచి స్పైసీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే మీరు వీటిని ఎలా తెప్పించుకుంటారండి? అంటే ఈ కృష్ణా బయట బోర్డు కూడా పెట్టారు, కృష్ణా జిల్లా నదిలో దొరికే చేపలు, అంటే అంత దూరం నుంచి అంటే ఎలా మీరు అవన్నీ చేస్తున్నారు? అంటే యాక్చువల్గా నా నేటివ్ ప్లేస్ వచ్చి విజయవాడ అండి. నాది యాక్చువల్గా నేను డాక్టర్, క్రిటికల్ కేర్ మెడిసిన్ చేశాను. నాకు వైజాగ్లో కూడా 2 హాస్పిటల్స్ ఉన్నాయి. వీటిలో నేను రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఫుడ్ చూస్తే నాకు వైజాగ్లో అస్సలు ఫుడ్ సమ్ టేస్ట్ అనేది నచ్చలేదు. దాంట్లో నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేసి కరోనాకి ముందే నేను రెస్టారెంట్ ప్లాన్ చేయడానికి చేశాను. కరోనా పరిస్థితుల్లో స్టార్ట్ చేయలేకపోయాను. అందుకని కృష్ణా డిస్ట్రిక్ట్లో, కృష్ణా గుంటూరులో ఏదైతే స్పైసీ టైప్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుందో ఆ ఫుడ్ని వైజాగ్ ప్రజలకి అందించాలి. ఎందుకంటే వైజాగ్లో ఫుడ్ అనేది చాలా లవ్ చేస్తారండి. నాకు ఆ మాత్రం, ఎందుకంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా చాలా మంది జనాలు ఉంటారు, బట్ నాకు తగ్గట్టు టేస్ట్ లేదు కాబట్టి, అంటే లవర్స్ అయితే చాలా మంది ఉన్నారు, బాగున్నారు, కానీ ఆ టేస్ట్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి అనేది ఉద్దేశంతో నేను చేశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి కంప్లీట్గా నేను ఇవ్వాలనుకుంది సౌత్ ఇండియన్ వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ మాత్రమే ఇవ్వాలనుకున్నాను. అంటే వెజిటేరియన్ కానీ సౌత్ ఇండియన్ వెజ్, నాన్ వెజ్లో మనకి కంప్లీట్గా మటన్ దోసకాయ కానీ, మటన్ గోంగూర కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్ ఫ్లేవర్స్, పీతల ఫ్రై కానీ టేస్ట్ అయితే వచ్చింది. అంటే ఎఫర్డబుల్ ప్రైజెస్కి మీరు ఇచ్చే టేస్ట్ పరంగా అన్నీ బాగున్నాయి. ఇంకా మీరు ఫ్యూచర్లో ఇంకా ఇది బాగా సక్సెస్ అవ్వాలి. అలాగే చూస్తున్న మా వ్యూవర్స్ అందరూ కూడా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా మాలాగా ఎంజాయ్ చేస్తూ తినాలని మేమైతే కోరుకుంటున్నాం. అండ్ చెప్పండి. ఈ ఫుడ్ యాక్చువల్గా తయారు చేసేది చెఫ్ తయారు చేయరండి. యాక్చువల్గా హౌస్ వైఫ్సే వీక్లీ వన్స్ విజయవాడ నుంచి వచ్చి వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు. కాబట్టి మీకు ఈ టేస్ట్ ఆఫ్ ఫుడ్ అనేది వైజాగ్లో ఎక్కడ దొరకదు. నేను ఒక్కటి రిక్వెస్ట్ చేశాను, అంటే 4 ఉంటారండి, 4 1 by 1 వస్తారు, 1 week ఉండి చేసి వెళ్ళిపోతారు. ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. కాబట్టి మీకు టేస్ట్లో ఎక్కడ తేడా ఉండదు. ఒకటి ఏంటంటే నేను చెప్తున్నాను, ఒక్కసారి మాత్రమే నేను రిక్వెస్ట్ చేస్తున్నా రమ్మని చెప్పేసి. సెకండ్ ఆప్షన్ అనేది మీదే, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరు అనుకున్న టేస్ట్ ఏ ఫుడ్ అయితే ఉంటుందో దానికి 1000 times ఆఫ్ ఫుడ్ అనేది మీరు గ్యారంటీగా చేస్తారు అనేది మేము టేస్ట్ చేసాం కదా, చాలా మంచి టేస్ట్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్, చాలా చాలా బాగుంది గైస్. సో విజయవాడ రుచులకి అందరూ ఖచ్చితంగా రండి. ఆయన అంత కాన్ఫిడెంట్ చెప్పడం కాదు, మేమే తిన్నాము, మాకు ఆ ఫ్లేవర్స్ అంటే ఇంట్లో
అంటే నేను ఎప్పుడు మా టేబుల్స్ ముందు స్టార్టర్లు ఏం లేవు, మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళిన స్టార్టర్లు తింటాం, అదంతా వేరే సెక్షను. బట్ ఏంటంటే వైట్ రైస్, ఈ కర్రీస్, ఆ చారను, నాకైతే ఇంటి భోజనం తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ కర్రీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇది ఒక్కసారి మటన్ దమ్ కూడా మనం డైలీ వేస్తాం. మటన్ దమ్ అంటే కంప్లీట్గా దమ్మే వేస్తామండి. రైసెస్ కానీ ముందు ఫ్లేవర్స్ తయారు చేసి దాన్ని చేసేయమ్మ. మటన్ దమ్ కానీ, చికెన్ దమ్ కానీ, రాజుగారి కోడి పలావ్ కానీ అన్ని డైలీ కంపల్సరీ ఉంటుందండి. ఆ కొరమేన్ కూడా చాలా బాగుంది. సో ఒక్కసారి మీరు అందరూ విజిట్ చేస్తారని అయితే కోరుకున్నాను. ఒక్కసారి లొకేషన్ ఎక్కడ చెప్పండి సార్. సార్ ఇది నాకు బ్రాంచెస్ అయితే ఎక్కడా లేవండి. నాది విజయవాడ రాజుగారి రుచులు అనే పేరు మీద ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ పేర్ల మీద చిన్న చిన్న ఎక్కడెక్కడ ఉండుండొచ్చు. రాజుగారి రుచులు అని అట్లా కాదండి. మీరు ఎక్కడన్నా మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు విజయవాడ రాజుగారి రుచులు, ద్వారకా నగర్ ఫస్ట్ లైన్, రవీంద్ర భారతి స్కూల్ పక్కన, చిల్లపల్లి కాంప్లెక్స్, వైజాగ్ అండి. సో మీకు ఎవరికైనా ఒక తెలియపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో గూగుల్ లొకేషన్ ఇస్తాను, అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. సో మీరు కాల్ చేసి రావచ్చు, లేదా గూగుల్ లొకేషన్ ద్వారా రావచ్చు. బట్ ఒక్కసారి మీరు ఎవ్రీ వీకెండ్ ఫ్యామిలీస్తో వెళ్తూ ఉంటారు, బట్ ఈసారి ఈ వీకెండ్లో ఇక్కడికి వచ్చి తినండి. ఆ తర్వాత రావాలో లేదో మీరే నిర్ణయించుకోండి. సో ఓకేనా, మన వాళ్ళు ఎంతవరకు తిన్నారో అక్కడికి వెళ్ళి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బయట ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిందండి. మన వాళ్ళు నెమ్మదిగా మొత్తానికి సక్సెస్ఫుల్గా అన్నీ కంప్లీట్ చేస్తారు. అంతేనా బ్రో? ఓకే, వీళ్ళు తిన్న తర్వాత మా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాం. ఓకే అమ్మ బాబోయ్, ఈ మెనూలో ఉన్నవన్నీ మొత్తం తినేసామండి. మొత్తానికి కడుపు నిండిపోయింది, గ్యాస్ కొంచెం ముందుకు వచ్చింది, మజ్జ. కాదు భయ్యా, నీకు పెళ్ళైందా? పెళ్ళి అవ్వలేదన్నా. అయిపోద్ది, వీడియో తర్వాత అయిపోద్ది, రిలీజ్ అయిన తర్వాత. నువ్వే దగ్గరుండి వీడియో అంతా ఫేమస్ చేయొద్దు కానీ చాలా అయిపోయి బ్రో, ఆల్రెడీ ఫేమస్. ఓకే, మనోడు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడండి మొత్తానికి. గురు ఫైనల్గా విజయవాడ రాజుగారి రుచులకి స్పైసీ అండ్ టేస్టీ మొత్తానికి అన్ని రుచులు చూశారు. స్టార్టింగ్ బోర్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు తింటున్నారు. జెన్యున్గా అవన్నీ నేను తెప్పించాను, మీరు తిన్నారు. సో అవన్నీ మీరు టేస్ట్ చేశారు. ఎలా అనిపించింది? ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చా? చిన్నపిల్లలు, ఫ్యామిలీ, లవర్స్ అందరు A to Z ఎవరు వచ్చింది మాధురితో వస్తావు? మాధురి, ఐ విల్ ఎంజాయ్. నీకు ఎలా అనిపించింది బ్రదర్? పొట్ట నీళ్ళతో రండి, పొట్ట ఫుల్తో వెళ్ళండి. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మంచి గిఫ్ట్ ఇచ్చాడు మనోడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ నీకు ఎలా అనిపించింది గురు? చాలా బాగుంది. నచ్చిందా? కంచి పట్టు కొట్టు కొట్టు, కంచి పట్టు కొట్టు, ఏం కొట్టాలి? ఫుడ్డా? పర్లేదులే బ్రయా. నీకు? నీకు హెల్ప్ నేనేం చేశాను గురు? మంచి రుచా? మొత్తానికి అంతా బాగా జరిగిందండి. జెన్యున్గానే కదా మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేశాను, లేకపోతే లేదు లేదు, అదే నిజాయితీగా, జెన్యున్గా, పర్ఫెక్ట్గా, ప్యూర్లీగా సెలెక్ట్ చేస్తాం. సో గైస్, వీళ్ళ మీరు రావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఎక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేస్తుంటే ఏదో రోజు డెఫినెట్లీ మనం ఎక్కడో దగ్గర ఏదో రెస్టారెంట్లో కలుస్తాము. ఇలాగే ఫనీగా కడుపు నిండా తిని చక్కగా కబుర్లు చెప్పుకొని వెళ్దాము. సో వీడియో మీకు నచ్చినట్లయితే, ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్లో పెట్టుకున్నారంటే నేను చేసే వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, అందరికీ లవ్ యూ సో మచ్. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ బటన్ వచ్చి మాదిరి బటన్ లేదు. సో వచ్చే వారం మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.